ఇది సర్వైకల్ అంటే ఎక్కువగా ఏ వయసులో వారికి ఇది వస్తూ ఉంటుంది, మీరు ఎక్కువ గమనించింది? ఎక్కువగా మామూలుగా అయితే ఏజ్ పైబడిన వాళ్ళలో రావాలి ఇది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల 20-30 ఇయర్స్ కంతా ఈ ప్రాబ్లంతో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. చాలా మంది ఎంగేజ్ వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు ఎక్కువ అయినారు. దానివల్ల కొంచెం ఈ ఎర్లీ ఏజ్లోనే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. 20 బిలో ఈ ప్రాబ్లం వచ్చిందంటే మనము వేరే రకంగా అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా వాటిని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అని, అదర్ ప్రాబ్లమ్స్ కూడా థింక్ చేయాలి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, SLE సిస్టమిక్ లూపస్ ఎరిథిమేటస్ ఒకటి, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఒకటి. ఇలాంటివన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. 20 బిలో వచ్చినాయంటే మనం ఇవి కొంచెం సస్పెక్ట్ చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్ కొంచెం ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అవి చేయించి రూల్ అవుట్ చేసుకొని దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అప్పుడు మనము స్పాండిలైటిస్ కాకుండా ఆటో ఇమ్యూన్ డిసీజ్కి ఇవ్వాల్సి ఉంటుంది ట్రీట్మెంట్. మూలం ఎక్కడో అక్కడ దానిపైన బేస్ చేసుకొని ఆటో ఇమ్యూన్కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే మనకి ఇమ్యూనిటీ అనేది మనకి ఫేవర్గా పనిచేసేటట్టు ఇంప్రూవ్ చేస్తాం. అలాంటప్పుడు ఈ ప్రాబ్లం తగ్గుతూ వస్తుంది, పెయిన్స్ అనేవి తగ్గుతూ వస్తుంది.